హలో గైస్, వెల్కమ్ బ్యాక్. కొంచెం లేట్ అయిందని తెలుసు, బట్ ఈ సినిమా గురించి డెఫినెట్గా వీడియో చేయాలనిపించింది కాబట్టి లేట్ అయినా అప్లోడ్ చేస్తున్నాం. అలాగే ఈ వీక్లో థియేటర్స్లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు కూడా ఏవి లేవు కాబట్టి ఈ సినిమా మీద ఒక లుక్ వేస్తారని వీడియో చేస్తున్నాం. తెలుగులో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు అదే టైంకి మైదాన్ అనే హిందీ మూవీ కూడా రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే ఆర్ఆర్ఆర్ వచ్చి ఆల్మోస్ట్ 1 year దాటిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయిన మైదాన్ అట్లాస్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే 1950s టైంలో ఇండియన్ ఫుట్బాల్ టీం కోచ్ అయిన రహీం తన డేరింగ్ డెసిషన్స్తో ఎలాగైనా ఇండియన్ ఫుట్బాల్ టీంని స్ట్రాంగ్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. దానికోసం తన పర్సనల్ లైఫ్ అండ్ హెల్త్ని కూడా పట్టించుకోకుండా కష్టపడుతూ ఉంటాడు. మరి ఇండియన్ ఫుట్బాల్ టీంని ఎలాగైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకున్న రహీం కల నెరవేరిందా? ఈ జర్నీలో రహీం అండ్ ఇండియన్ ఫుట్బాల్ టీం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి తెలియాలంటే సినిమాని పూర్తిగా చూడాల్సిందే. మైదాన్లో ఉన్న స్టోరీ కొత్తదేం కాదు, ఇప్పటికే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా చూసేసాం. కొంతమందికి ఈ మూవీ చూస్తుంటే చెక్ దే ఇండియా, జెర్సీ మూవీస్ గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు. బట్ ఈ మూవీలో ఎమోషన్స్ అండ్ గేమ్ బ్యాక్డ్రాప్ డిఫరెంట్గా ఉండడం ఒక రకంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 3 hours ఉన్న ఈ మూవీలో చాలా తక్కువ డల్ మూమెంట్స్ ఉన్నాయి. మీరు డ్రామా మూవీస్కి ఆల్రెడీ అలవాటు పడి ఉంటే అసలు 3 hours ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా కోచ్ రహీం టీంని తయారు చేయడం, డిఫరెంట్ టోర్నమెంట్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం, ఇలా అన్ని స్పోర్ట్స్ డ్రామా మూవీస్లో ఉన్నట్టుగానే వెళ్తూ ఉంటుంది. అయితే ఇంటర్వెల్కి ముందే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టి సెకండ్ హాఫ్లో కొద్దిసేపు ఆ పాయింట్ మీద డ్రామాని రన్ చేసి మళ్ళీ స్పోర్ట్స్కి కనెక్ట్ చేసిన విధానం కొంచెం కొత్తగా ఉంది ఈ మూవీలో. సినిమాలో జరిగే ఫుట్బాల్ మ్యాచెస్ అన్నీ కూడా చూడడానికి చాలా రియలిస్టిక్గా అనిపించి చూస్తున్నంతసేపు నిజంగానే ఒక రియల్ మ్యాచ్ చూస్తున్నామనే ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఆ మ్యాచెస్లో కొన్ని విజిల్ వర్తీ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే సీన్ సడన్గా స్లో మోషన్లో చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ స్టార్ట్ అయ్యే సీన్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇవన్నీ కూడా బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే మంచి కిక్కిస్తాయి. బట్ సాడ్లీ ఈ మూవీని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. థియేటర్లో రఫ్గా ఒక 15 to 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారు అండ్ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మేబీ లేట్గా రిలీజ్ చేయడం వల్లే ఈ సినిమాకి ఇలా ఎఫెక్ట్ అయిందేమో అనిపిస్తోంది. ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లో చూడకపోతే ఫ్యూచర్లో ఇలాంటి మూవీస్ చేయడానికి కూడా ఫిల్మ్ మేకర్స్ ముందుకు రారేమో. సో ఒకవేళ ఈ వీకెండ్లో మీరు ఏదైనా మూవీని థియేటర్లో వాచ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ మైదాన్ని కూడా కన్సిడర్ చేయండి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ అజయ్ దేవ్గన్ పెర్ఫార్మెన్స్ రేంజ్ని చూపించిన సినిమా ఇదని చెప్పొచ్చు. రహీం క్యారెక్టర్కి తను చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. గజరాజ్ రావు కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ప్రియమణి తన లిమిటెడ్ రోల్లో బాగానే పర్ఫామ్ చేసింది. ఇక మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా బాగుంది. సీన్స్కి కావాల్సిన ఇంటెన్సిటీని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో యాడ్ చేశాడు ఏఆర్ రెహమాన్. టీమిండియా హే హమ్ అండ్ క్లైమాక్స్లో వచ్చే సాంగ్స్ రెండు చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా అప్రిషియేట్ చేసేలాగే ఉంది. బట్ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం తేడా కొట్టేశాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. డైరెక్టర్ అమిత్ శర్మ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని సినిమా తీసినా దాన్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సినిమా చివరిలో కొన్ని సీన్స్కి డెఫినెట్గా క్లాప్స్ కొట్టేలా ప్రజెంట్ చేశాడు. ఓవరాల్గా మైదాన్ సినిమా చాలా రోజుల తర్వాత హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. ఓటీటీలో ఈ మూవీని చూస్తే అంత ఎఫెక్టివ్గా అయితే ఉండకపోవచ్చు. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో సినిమా ఆడుతుంటే వెంటనే చూసేయండి. అలాగే ఆల్రెడీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.